హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీ న్యూస్ ఆన్లైన్. ఏపీ న్యూస్ ఆన్లైన్ ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. అండ్ ఈ రోజు మా ఏపీ న్యూస్ ఆన్లైన్ ద్వారా మనం ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని తెలుసుకోబోతున్నాం. అదేంటో చూద్దాం ఇప్పుడు. జిఎస్టీతో తెలంగాణలో సినిమా టికెట్కు రెక్కలు. దేశవ్యాప్తంగా జిఎస్టీ అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. జూన్ 30వ తారీఖు అర్ధరాత్రి నుంచే జిఎస్టీ పన్ను విధానంను తీసుకొచ్చేందుకు కేంద్రం అన్ని విధాలుగా రంగం సిద్ధం చేసింది. జిఎస్టీ వల్ల పలు విభాగాల్లో పెనుమార్పులు వస్తాయని మొదటి నుండి ఆర్థిక రంగ నిపుణులు చెబుతూనే వస్తున్నారు. జిఎస్టీ అమల్లోకి రాకుండానే తెలుగు ప్రజలపై పెనుభారంను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేసింది. తెలంగాణలో భారీగా సినిమా హాల్స్ టికెట్ల రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చేసింది. ఇక హైదరాబాద్ పరిధిలో ఏ క్లాస్ థియేటర్లలో 120 రూపాయలకు టికెట్ రేట్ను పెంచడం జరిగింది. ఇక లోయర్ క్లాస్ టికెట్ రేట్ను 40 రూపాయలకు పెంచారు. అదే విధంగా ఇక మున్సిపాలిటీల్లో బాల్కనీ టికెట్ రేట్లను ఇప్పటి వరకు 50 లేదా 60 రూపాయలుగా ఉండేవి, కానీ ఇక నుండి 80 రూపాయలకు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇక లోయర్ క్లాస్ టికెట్ రేట్లను కూడా 30 రూపాయలకు పెంచేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. ఇక గ్రామ పంచాయతీల్లో టికెట్ల రేట్లు 70 రూపాయలకు పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక లోయర్ క్లాస్ టికెట్ రేట్లు 10 రూపాయల నుంచి 20 రూపాయలకు పెంచేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే లాగౌన్ అవ్వండి మా వెబ్సైట్ apnewsonline.in కి.